కలకత్తాలో మహిళా వైద్యురాలు మోనితాపై జరిగిన అత్యాచారం హత్య ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను నిరసిస్తూ కడప రిమ్స్ జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. డాక్టర్లు పనిచేస్తున్న ప్రాంతంలో రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రిమ్స్లో డాక్టర్లు చేస్తున్న ఆందోళనపై మా కడప కరెస్పాండెంట్ సురేంద్ర మరింత సమాచారం అందిస్తారు. పశ్చిమ బెంగాల్ కలకత్తాలో జరిగిన మహిళా వైద్యురాలపై జరిగిన అత్యాచారం అలాగే హత్యకు సంబంధించి ఆ రోజు నుంచి జూనియర్ డాక్టర్లు కడప రిమ్స్ పరిధిలో ఉన్నటువంటి డాక్టర్లందరూ జూడాలు నిరసన చేపడుతూ ఉన్నారు. గత 2 రోజుల కిందట కూడా కడప కోటెడ్ సర్కిల్లో ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేయడంతో పాటు మానవహారాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు కూడా కడప రిమ్స్ పరిధిలో మనం ఉన్నాం. ఇక్కడ జూనియర్ డాక్టర్లు అందరూ కూడా నిరసనలు తెలుపుతూ ఉన్నారు. వాళ్ళని కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. రిమ్స్ పరిధిలో పనిచేసేటువంటి జూనియర్ డాక్టర్లు అందరూ తమ విధులన్నీ మానేసి కోల్కతాలో జరిగినటువంటి మహిళా వైద్యురాలకు సంబంధించిన అత్యాచారానికి సంబంధించిన విషయంలో ఆ ఘాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కఠినమైన శిక్ష పడాలని చెప్పి వీళ్ళందరూ బయటికి రిమ్స్లో నుంచి బయటకు వచ్చేసి తమ విధులను ఆపేసి వాళ్ళ డిమాండ్స్ కూడా చెప్తా ఉన్నారు. మనతో పాటు కొంతమంది జూనియర్ డాక్టర్లు కూడా ఉన్నారు. అసలు ఎందుకు ఈ ఘటన జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండమ్మా, అసలు ఆ రోజు జరిగినటువంటి విషయంలో ఏంటి ప్రధాన కారణం ఆ ఘటన జరగడానికి? ఆగస్టు 9వ తారీఖున ఒక 31 years ఫీమేల్ డాక్టర్ ఆఫ్ చెస్ట్ మెడిసిన్ సెకండ్ ఇయర్ పీజీ హాఫ్ నేకెడ్ స్టేట్లో ఆమె యొక్క సెమినార్ రూమ్లోనే కనిపించటం అనే దుర్ఘటనని మనం చూసాము. అటువంటి దుర్ఘటన జరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. వీ వాంట్ అ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఆన్ దట్ డే. వీ వాంట్ whoever be the criminals, we want a it's a heinous crime, so we want them to be punished severely. మేడం, ఇప్పుడు తరచుగా చూస్తున్నాం సమాజంలో ఎక్కువ మంది మహిళలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ప్రాణం పోసే వైద్యుల దగ్గర కూడా వచ్చేసింది ప్రక్రియ. అసలు సమాజంలో ఇలాంటి మార్పులు జరగడానికి కారణం ఏంటి? మహిళలపైన ఇలాంటి దాడులను మీరు ఏ విధంగా చూస్తారు? సమాజంలో జరిగిన మార్పులు అటు పక్కన పెడితే ఇక్కడ వ్యవస్థ మీద ఏంటంటే వీళ్ళు చాలా బలహీనమైన వీళ్ళు ఏం చేయలేరు, ఎదురు తిరగలేరు అనే ఒక గొప్ప నమ్మకం ఏమైనా పురుషులకు ఏర్పడిందేమో. దాన్ని మనం బయటకు తీయాలి అంటే పనిష్మెంట్సే మార్గంగా కనిపిస్తుంది. ఇంకొకటి, ఇక్కడ వైద్యులు వాళ్ళు చేయాల్సిన పని వదిలేసి ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నారు అనేది నేను మీరు అంటుంటే విన్నాను. ఈరోజు పని వదిలేసినట్టు మీకు కనిపించవచ్చు, రేపు పని చేయడానికి మేము ఉండాలి కదా. రేపు పని చేయడానికి మేము ఉంటే పని చేస్తాము. వైద్య వ్యవస్థలో స్త్రీ వైద్యం లేకుండా జరుగుతుంది అని నేను అనుకోవడం లేదు. ఏ వ్యవస్థలో అయినా స్త్రీ సగభాగం ఇది చేయకపోతే వ్యవస్థ నడుస్తుందని నాకు అనిపించటం లేదు. కాబట్టి స్త్రీకి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా వ్యవస్థ మీద ఉంది. మేము ఈరోజు వీ వాంట్ జస్టిస్ అనేది కడప రిమ్స్ 4 గోడల మధ్యలో కాదు, ఖచ్చితంగా ఇది సెంటర్ వరకు వినపడేటట్టు చేస్తామనే ఒక నమ్మకం ఉంది. వీ రియల్లీ వాంట్ జస్టిస్. మాకు ఈరోజు వి ప్రే ఫర్ మమిత రెస్ట్ ఇన్ పీస్ అనో, మమిత ఆత్మకి శాంతి కలగాలి అని నేను కోరుకోవటం లేదు. ఆ పేరులో ఇంకొక పేరు వినపడకూడదు అని నేను బలంగా కోరుకుంటున్నాను. అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జూనియర్ డాక్టర్లకు మద్దతుగా వచ్చినట్లుగా తెలుస్తోంది. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, రేపు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీళ్ళకు మద్దతు తెలుపుతున్నట్టుగా సమాచారం తెలిసింది. ఎలా ఉండబోతుంది? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ తీసుకున్న నిర్ణయం ప్రకారం రేపు ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 18వ తేదీ 6 గంటల వరకు 24 గంటలు కంప్లీట్గా ఓపీ సేవలన్నింటినీ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటిలో అప్నా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నర్సింగ్ అసోసియేషన్తో మాట్లాడడం జరిగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరూ కూడా స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. సమ్మె అనేది కంటిన్యూ అవుతుంది. చెప్పండి సార్, ఒక సీనియర్ వైద్యులుగా ఈ ఘటనలకు సంబంధించి ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్పబోతున్నారు ప్రభుత్వం? కలకత్తాలో జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి అత్యాచారం అమానవీయమైనటువంటి సంఘటన. దానికి వ్యతిరేకంగా బాధితురాలకి న్యాయం జరగాలని, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ వైద్య కళాశాలలు అలాగే ఇతర ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి మహిళలందరికీ కూడా తగినంత సురక్షితమైనటువంటి వాతావరణంలో పనిచేసేలాగా ప్రజల యొక్క ప్రాణాలను కాపాడేదానికి తమ ప్రాణాలను కూడా వడ్డీ చేస్తున్నటువంటి ఈ సేవ చేస్తున్నటువంటి డాక్టర్స్ యొక్క రక్షణ ప్రభుత్వ బాధ్యతగా వారు గుర్తించి మాకు సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము. మొత్తం మీద చూస్తే ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులకే ఈరోజు ప్రాణరక్షణ లేకుండా పోతోంది. దేశంలో జరిగినటువంటి ఈ ఘటనను నిరసిస్తూ ఐఎంఏ కూడా మద్దతు తెలుపుతోంది. జూనియర్ డాక్టర్లు చేస్తున్నటువంటి డిమాండ్స్ నెరవేరేంత వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, కడప.
justice, justice.